తప్పు ఎవరిదంటే ఫ్రెండ్స్ మన సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో అయితే రాహుల్ త్రిపాఠి అనూహ్యంగా అయితే రన్అట్ అయితే అయిపోయారనమాట. సో అందులో తప్పే వద్దు అది ఈ వీడియో తెలుసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుని 230, 240 ప్లస్ అయితే స్కోర్ చేస్తుంది అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ట్రావెల్స్ డక్అట్ అయిపోయారు. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చిన మన రాహుల్ త్రిపాఠి మాత్రం మంచి షాట్స్ అయితే ఆడాడండి. క్వాలిటీ షాట్స్ ఆడుతూ సో స్కోర్ బోర్డ్ అయితే పరుగులు పెట్టాడు కొంతవరకు. సో హాఫ్ ఇన్నింగ్స్ కంప్లీట్ చేశాడు. దాని తర్వాత వచ్చినటువంటి షాబాద్ గాని వచ్చి డక్అట్ అయిపోయాడు. దాని తర్వాత క్లాస్ అని కొంతవరకు పల్లెదనిపించాడు. అందరూ అవుట్ అయ్యారనమాట. చివరికి అబ్దుల్ సమద్ రాహుల్ త్రిపాఠి ఆడుతున్న సమయంలో సో రన్అట్ అయితే అయిపోయాడు అనమాట రాహుల్ త్రిపాఠి. సో ఆ యొక్క పర్టికులర్గా ఆ యొక్క సిచ్యువేషన్లో చూసుకుంటే సెటిల్ అయిన బ్యాట్స్మెన్ ఆ విధంగా కన్ఫ్యూజ్ అయిపోయి మధ్యలో పెరుగుతూ ఆగిపోయాడు అనమాట. సో తను ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండిపోయాడు రాహుల్ త్రిపాఠి. అది ఎందుకో ఏమో తెలియదు. కాకపోతే ఆ యొక్క పర్టికులర్గా ఆ రన్అట్లో మాత్రం రాహుల్ త్రిపాఠిదే ఎక్కువగా మిస్టేక్ అయితే కనిపించింది అనమాట. కానీ కొంతమంది అభిమానులు మాత్రం అసలు రాహుల్ త్రిపాఠి తప్పేం లేదు అనే విధంగా చెప్తున్నారు. మీరు ఆ వీడియోలో బాగా క్లారిటీగా చూస్తే రన్ మూమెంట్ ఇచ్చారనమాట. ఎవరు మన అబ్దుల్ సమద్ బాల్ కొట్టాడు, రన్ మూమెంట్ ఇచ్చాడు. వెంటనే రాహుల్ త్రిపాఠి కూడా పరిగెత్తడానికి వచ్చారనమాట. కానీ అద్భుతంగా ఫీల్డింగ్ చేసి బాల్ త్రో వేయడం వల్ల తనైతే ఆగిపోయాడు. ఎట్లా ఇంకా అవుటే అయిపోయాం కదా అనే ఉద్దేశంతో ఆగిపోయాడు. కానీ ఎక్కడ కూడా తను ఆగిపోకుండా రన్నింగ్ అని కంప్లీట్ చేసి ఉంటే మేబీ రన్ కాకుండా ఉండేది. లేకపోతే వాళ్ళిద్దరు కూడా అబ్దుల్ సమద్ గాని కొంచెం వెనక్కి వెళ్ళినా సరే రన్ అయిపోకుండా ఉండేది అనమాట. కానీ లాస్ట్ వరకు చూస్తుంటే అది క్లారిటీగా అర్థమవుతుంది. అది తెలియకుండా కొంతమంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. రాహుల్ త్రిపాఠి తప్పు ఉన్నా లేకపోయినా అవుట్ అయిపోయిన వెంటనే తను చాలా అయితే ఎమోషనల్ అయ్యాడండి. ఇక్కడ స్టెప్స్ పైన కూర్చొని చాలా అయితే ఎమోషనల్ అయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. నో ప్రాబ్లం, మనకి ఇంకా ఒక ఛాన్స్ ఉంది సన్ రైజ్ హైదరాబాద్కి. సో నిన్న జరిగినటువంటి ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే రాజస్థాన్ గెలిచింది కాబట్టి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ క్వాలిఫై 2లో అయితే సన్ రైజ్ తలబడుతుంది. అందులో గెలిచిన టీం ఖచ్చితంగా అయితే క్వాలిఫై అయ్యి ఫైనల్కి అయితే వెళ్తుందనమాట. ఆల్రెడీ మనం కేకేఆర్ ఓడిపోయాం కాబట్టి ఖచ్చితంగా ఫినాల్కి సన్ రైజ్ రావాలి. కేకేఆర్ని ఫినాల్లో ఓడించాలి. సో అప్పుడే చాలా కిక్ ఉంటుందన్నమాట. ఎందుకంటే కేకేఆర్తో చిత్తుగా ఓడిపోయిన సన్ రైజ్ హైదరాబాద్ చాలా అయితే బాధలో ఉందన్నమాట. మంచిగా అయితే వాళ్ళు గెటప్ అయ్యేసి గెలవాలి అని కోరుకుందాం. ఎందుకంటే మిచెల్ స్టార్క్ మంచి ఫామ్ ఆడండి, బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో అతని బౌలింగ్లో అభిషేక్ శర్మ కనీసం 3 to 4 సిక్సర్లు కొడితే చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటంటే కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.